ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు 27, 28 తేదీల్లో మీరు ఇంతకాలంగా కొన్ని విషయాలలో గౌరవం అనేది కోల్పోయారు. అది తిరిగి తెచ్చుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే మిమ్మల్ని ఎవరు తక్కువ చేశారో వారి మిమ్మల్ని పొగిడే అవకాశాలు కూడా వస్తాయి. ఎవరి దగ్గర మీరు హోదా, పరువు, ప్రతిష్ట అనేది కోల్పోయారో వారే మీ దగ్గరికి తీసుకొస్తారు. అలాంటి గౌరవం ఇతరులు ఇస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి చాలా కాలంగా పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు ఇప్పుడు ముగింపు అనేది వస్తుంది. ఆ ముగింపుతో అదృష్టం కూడా రాబోతుంది. అలాగే ఒక స్త్రీ వల్ల కూడా మీకు అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. గ్రహాలు కొన్ని వీరికి అనుకూలంగా ఉన్నాయి, మరికొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అవి ఏ విధంగా మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. పరిష్కారం వెంటనే దొరుకుతుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధాలు, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాల నివారణ చేయబడును. ఇస్తున్నాయో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు, కొత్తగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఇతరులకు మా వీడియో వెళ్ళవచ్చు. కాబట్టి దయచేసి మా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి మకా 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. మీరు ఊహించని వ్యక్తి వలన ఒక సంఘటన జరగబోతుంది. అది ఏ విధంగా అంటే, మిమ్మల్ని చాలా కించపరిచిన వారే ఇప్పుడు మళ్ళీ మీకు గౌరవం ఇస్తారు. అలాగే వారి వల్ల ఒక అవకాశం కూడా కలగవచ్చు. ఎందుకంటే గతంలో చేసిన తప్పు క్షమాపణ అడగడం లేదా మనస్ఫూర్తిగా మీ దగ్గరికి రావడం, ఒక అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. నేరుగా క్షమాపణ అడగకపోయినా మీరు గతంలో ఏ విషయంలో మోసపోయారో అదే విషయంలో ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశాన్ని ఇస్తారు. దానిని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. వారిని క్షమించినట్లు కూడా ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి ఎవరి ద్వారా మీరు అవమానం పొందారు, ఆర్థికంగా నష్టపోయారు, ఇప్పుడు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు, ఆ అవకాశం మీకు ఉపయోగపడుతుందా లేదా వారి వల్ల మీకు నష్టం కలగకుండా జాగ్రత్త ఉండాలా అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. మీ ఆలోచన విలువ చాలా పెరుగుతుంది. అలాగే ఇంతకాలంగా మీ విలువ తెలుసుకోలేక మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే మళ్ళీ మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని నేరుగా క్షమాపణ అడగకపోయినా వారి వల్ల చిన్న సహాయమైన, ఉడత సహాయమైన చేయగలను అనని ముందుకు వస్తారు. కానీ వారిని మీరు అస్సలు అవమానించకండి. వారు తప్పు తెలుసుకొని మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వారిని క్షమించండి. ఆ వ్యక్తి ఎవరో ఈ రోజున మీరు గుర్తిస్తారు. కాబట్టి మీ దగ్గరికి రావడం, ఇదంతా జరగడం అనేది జరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఇతరుల ముందర మీ గురించి మంచిగా మాట్లాడుతారు. అది మీరు అస్సలు ఊహించలేరు. ఇంతకాలంగా ఈ వ్యక్తి నా వెనుక గోతులు తవ్వాడు, ఇప్పుడు నా గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారా, నా మంచితనాన్ని గురించి ఇతరులకు చెప్తున్నారా అని ఆశ్చర్యపోతారు. సందర్భంలో మీ నిర్ణయం తీసుకోకుండానే వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది మీ మంచి కోసమే. ఎందుకంటే మిమ్మల్ని పొగుడుతూ మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు తేవడానికి మాత్రమే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎదుటివారు ఏ విధంగా ఉంటున్నారో, మీతో ఏ విధంగా నడుచుకుంటున్నారో తెలుస్తుంది. అలాగే కొన్ని విమర్శలకు సమాధానం చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే మీ వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా ఉండడంతో ఏ విషయంలోనైనా ఆవేశం అస్సలు పనికిరాదు. అలాగే ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలోకి ఆ స్త్రీ రావడం,
మీ జీవితంలో ఏ విధంగా సంఘటనలు జరగబోతున్నాయి అనేవి కూడా తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా గొప్పవారు. ఇతరులతో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి కాస్త గర్వం ఎక్కువగా ఉంటుంది, కానీ అది త్వరగానే సంతోషంగా మారుతుంది. ఇతరులు చూసిన చూపును బట్టి ఈ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరిని విమర్శించకండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక స్త్రీ ఎందుకు పరిచయం అవుతుందంటే, మీ వ్యక్తిత్వం నచ్చి ఇతరులకు సహాయం చేయడం అనేది చూడడం బట్టి ఈ రాశి వారిని చాలామంది ఇష్టపడతారు. అందులో వీరు ఒకరిని ప్రేమించారంటే జీవితం మొత్తం వారిని ప్రేమించాలని కోరుకుంటారు. అలాంటి ప్రేమ కావాలని ఒక స్త్రీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. లేదా ఒక స్త్రీ వల్ల మీకు మంచి శుభ సంఘటనలు జరుగుతాయి. ఆ స్త్రీ నేరుగా రాకపోయినా మీకు చిన్న చిన్న సహాయాలు చేస్తారు. మీకు తెలియకుండానే ఆ సహాయం పొందుతారు. అలాగే ఆ స్త్రీ మెల్లిమెల్లిగా మీకు పరిచయం స్నేహంగా మారవచ్చు. ఆ స్నేహమే రేపటి రోజున ప్రేమగా మారవచ్చు. కాబట్టి ఆ స్త్రీ రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. లేదా ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా కానీ ఆ స్త్రీ ఎవరో ఈ రోజున కాస్త గమనించడం అనేది ప్రారంభం చేస్తారు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కానీ వెంటనే పరిష్కారం కూడా దొరుకుతుంది. మీ భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకోండి. వ్యాపార భాగస్వామి మీకోసం చాలా చేస్తారు. అలాగే లాభాలు రావడానికి మరింత కష్టపడుతున్నారు, కానీ మీరు కొన్ని విషయాలలో వారిని అనుమానిస్తున్నారు. అది కాస్త తగ్గించుకున్నట్లయితే మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా దాన్ని దాటించగలిగే శక్తి మీకు ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారుతుంది. గ్రహాలు అనుకూలంగా మారాయి కాబట్టి ఇక నుండి మీ జీవితంలో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అది ఇట్టే తీర్చేసే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇక ఉద్యోగం చేసేవారికి ఒక చిన్న మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఆ మార్పు వలన మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. మీరంటే ఎంతో గొప్పగా కనిపిస్తారు. అలాగే మీ సలహాలు తీసుకుంటారు. కొన్ని శుభ సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలతో మీ జీవితంలో కోల్పోయినవి మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని ఆశ ఎక్కువగా కలుగుతుంది. అలాగే ఆశ నిరాశ చేయకుండా ఆశయంగా మార్చుకుంటారు. అలాగే చిన్ననాటి స్నేహితులు ఈ రోజున ఫోన్ కాల్ చేయడం కానీ నేరుగా కలవడం కానీ జరుగుతుంది. ఆ వారి వల్ల మీకు చాలా మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఎంతైనా చిన్ననాటి స్నేహితులంటే ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది. అందులో సింహరాశి వ్యక్తికి మరింత ఇష్టం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యంగా చాలా బలంగా ఉంటారు. బలహీనత చాలా తగ్గుతుంది. ఏ విషయంలోనైనా ధైర్యంగా ముందడుగు వేస్తారు. విద్యార్థులు చాలా చదివి కష్టపడాల్సిన సమయం ఇది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి.